హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు నేను కర్రీ లేకుంటే బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చెప్తానండి. చూడండి తప్పకుండా. ఇదిగో నాకు 2 చపాతీలు మిగిలిపోయినాయండి, నైట్ చేసినాయి. ఓకేనా? వీటితో నేను ఎలా చేస్తానో చూడండి. ఓకే అండి, మనం ఇలా రౌండ్గా రోల్ చేసేసుకున్న తర్వాత చిన్నగా ఇలా కట్ చేసేసుకుందాం మనం. ఓకేనా? తినడానికి కానీ చూడడానికి కానీ చాలా బాగుంటుంది. ఓకేనా? ఇలా కట్ చేసేసుకుందాం. జస్ట్ కొంచెం ఆయిల్ వేద్దాం, కొంచెమే, ఎందుకంటే బటర్ వేద్దాం కదా. కొంచెం బటర్ వేసుకోవాలండి. ఓకేనా? కొంచెం మీకు మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదనుకో అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా? సరిపోతుంది. ఒక్కటే మనకి మిర్చి అండి, చిన్నది. చిన్న సైజు ఆనియను మనకు హాఫ్ కట్ చేసేసుకున్నా చాలు. జస్ట్ కరివేపాకు అంతే. మనకి ఆనియన్ బ్రౌనిష్ వచ్చినాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి చపాతీ వేసేసుకుందాం. ఓకే. పసుపు వేసుకోవద్దు, స్మెల్ వస్తుంది. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళు. కారం కూడా వేసుకోవచ్చు అండి, కాకపోతే నేను మిర్చి చేసిన కదా, పాప ఎక్కువ కారం తినదు కాబట్టి కొంచెం మిర్చి చేసిన. సాల్ట్ నేను పిండి కలిపేటప్పుడే సాల్ట్ వేసాను కాబట్టి చపాతీలో మనకి సాల్ట్ ఉంటుంది, అవసరం లేదు ఇప్పుడు వేసుకోవడానికి. ఓకేనా? ఒక 2 minutes ఉంచేద్దాం అలా. చీజ్ అండి, ఒక హాఫ్ వేసేస్తున్నా చీజు. అలాగే మనకి ఒక స్పూను ఓకే అండి టమాటా కెచప్ వేసాను. ఓకేనా? ఇప్పుడు కలిపేసుకుందాం. జస్ట్ కొంచెం వేసాను, కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనం కలిపేసుకుందాం. మా పాపకి చీజ్ అంటే చాలా ఇష్టం అండి. చీజ్ ఉంటే ఏదైనా తినేస్తూ ఉంటుంది. ఫస్ట్ చీజ్ కావాలి ఆమెకి. ఓకేనా? జస్ట్ 2 minutesలో అంటే 2 minutesలో మనకు బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుందండి. చూడండి అయిపోయింది. ఆల్మోస్ట్ 1 minute ఉంచేసి తీసేద్దాం. ఓకేనా? అయిపోయిందండి. 1 minuteలో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనా? సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం బటర్ వేసేద్దామండి దీనిపైన. ఓకే, బటర్ వేసాను. ఇప్పుడు చీజ్ వేసేద్దాం. ఓకేనా? అంతే అండి, సింపుల్. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. ఒక 2 minutes అంటే 2 minutes అండి. మనకు చేసిన రెడీగా చపాతీ ఉందనుకో, కర్రీ లేకుండా మనకు బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. మనకి సాస్ కానీ చీజ్ కానీ బటర్ కానీ లేకున్నా చేసుకోవచ్చు. ఓకేనా అండి? మీరు ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్, టేక్ కేర్.